మళ్ళా అవధూత గీత చదువుదాం, అయిపోవచ్చింది. ఓకే. అద్వైత సుధానిధి 5వ భాగము అచలము. ఆంధ్ర తాత్పర్య సహిత అవధూత గీత అధ అష్టమోధ్యాయ. శ్రీ దత్త ఉవాచ త్వద్యాత్రయా వ్యాపకతావాతారే తాహతారే ధ్యానేన చేతః పరా తాహతారే తాహతాతే స్తుత్యాయ వాక్పరతాహతా తే క్షమస్వ సన్నిత్యం త్రివిధాపరాధాన్. అంటే ఇది చాలా చిన్న అక్షరాలు, ఇంకో లెన్స్ తో చూడు. తాత్పర్యం: దత్తాత్రేయుడు చెప్పుచున్నాడు, ఓ పరమదైవ, సర్వేశ్వర, సర్వవ్యాపక, సర్వవర్తి, పరదేవత, నా విన్నపం పాలింపుము. నీ నిమిత్తమై యాత్ర చేయుట వలన నీ వ్యాపకత్వము గొట్టబడినది. నిన్ను గూర్చి ధ్యానము చేయుట చేతను నీ యొక్క చిత్తైక్యము కొట్టబడినది. నిన్ను నేను స్తోత్రము చేయుట చేతను నీ యొక్క వాక్పరత్వము కొట్టబడినది. ఇట్టి అపరాధమును నిత్యము 3 విధములుగా నేను చేయుచున్నాను. వీనినన్నింటినీ క్షమించుము. కామైరహతదీర్ధాంతో మృదు శుచిర కించన అనిహోమిత భుక్సాస్థిరో మచ్చరణీ ముని. ఏ కామముల చేతను బుద్ధి చలించనివాడు, దాంతుడు, అంతరింద్రియ నిగ్రహము కలవాడు అనుట, మృదు స్వభావము కలవాడు, పరిశుద్ధుడు, తనకే చింతయు లేనివాడు, దేనిని కోరనివాడును అగు మితభోజి, వీడు శాంతుడు అనబడును. బహిరింద్రియ నిగ్రహము కలవాడని భావము. అంతర్బహిరింద్రియ నిగ్రహము కలిగి స్థిరుడై నన్ను శరణు నొందిన వాడే ముని అని చెప్పబడును. నన్నే పరమేశ్వరునిగా తలంచి శరణు మెండ పోలవలెనని భావము. పరమార్థమున ఒక్కడే అయినను ఇంద్రజాలమును నిజమని తెలియకుండుటకు గురు శిష్య న్యాయము గ్రహింపవలెను. అప్రమత్తో గభీరాత్మా ధృతిఘాన్ జిత షడ్గుణ అమానీ మానద కల్పో మైత్ర కారుణిక కవి. ప్రమత్తుడుగాక గంభీరమైన మనస్సు గలవాడై ధైర్యము కలిగి కామక్రోధాది షడ్గుణములను జయించి మానాభిమానములు లేక ప్రమాణాతీతుడై దయాళుడై త్రికాలజ్ఞానుడైన వాడు మిత్రుడు అనుటకు తగినవాడు. కృపాలుర కృతద్రోహ స్తోతిక్షు సర్వదేహినాం సత్యసారో నవద్యాత్మా నమఃసర్వోపకారకః. సర్వభూతముల యందును జనులలో నగు సర్వజీవకోటి యందును జీవకోటి అనుట దయగలవాడును, ద్రోహము చేయనివాడును, తనకి ఒరులు చేసిన ద్రోహమును క్షమించి సహించి ఉండువాడును, మనస్సున నింద్యక కర్మలు లేనివాడును, సర్వజనులకు ఉపకారము చేయువాడును సముడని చెప్పబడును. అవధూత లక్షణం వర్ణై జాతవ్యం భగవత్తమై వేదవర్ణార్థతత్వజ్ఞైర్వేద వేదాంతవాదిభిః. అంటే మిక్కిలి పూజనీయులై భగవత్తుల్యులైన వారి చేత అవధూత లక్షణము తెలుసుకొనదగినది. వారు
వేదాక్షరముల యొక్క అర్థమునందలి తత్వమెరింగిన వారు గాను తత్వజ్ఞులను వేదాంతములనెల్లప్పుడూ పాటించువారును అయి ఉండుదురు. వారే అవధూత లక్షణము చెప్పుటకు తగినవారు. ఆశాపాస వినిర్ముక్త ఆదిమధ్యాంత నిర్మల ఆనందే వర్తతే నిత్యమకారం తస్య లక్షణం. ఆశాపాసములు లేక ఆదియందు మధ్యయందు అంతమందును నిర్మలుడై ఏకరీతి మనస్సు గలవాడై అనుట. ఎల్లప్పుడూ ఆనందమునందే ఎవడుండునో అతని యొక్క ఈ ధర్మము అవధూత పదమునందలి ఆకారము యొక్క అర్థము. వాసనావర్జితాయేన వక్తవ్యంచ నిరామయం వర్తమానేషు వర్తేత వకారం తస్య లక్షణం. ఎవని చేత అనాది కర్మ వాసన వదిలిపెట్టబడునో ఎవడు ఆనందమునే తగినది ఎవడు ఆనందమునే చెప్పదగినదో ఎవడు వర్తమానమందుండునో అనగా గతమునకు శోకింపక అనాగతమునకు ఆశపడక వర్తమాన కాలములనే కాలమున ఏది లభించినను దానితో తృప్తి పొంది ఏది లభింపకున్నను సమబుద్ధిగానే ఉండి తృప్తి కలిగి ఉండునో దానికి అవధూత పదము నందలి వకారమునకు అది అర్థము సార్థకము. ధూసర గాత్రాణి ధూతచిత్తో నిరామయ ధారణాధ్యాన నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం. ధూళి చేత ధూసరవర్ణమైన శరీరమును చిత్తమును పోగొట్టి ఆరోగ్యం కలిగి ధారణయు ధ్యానము అనునవి లేక ఎవడు సర్వసముండుగా నుండునో వానికి అవధూత పదమునందలి ధూవర్ణము చెప్పదగి ఉన్నది. తత్వచింతాధృతాయేన చింతాచేష్టా వివర్జితః తమాహంకార నిర్ముక్తస్తకారస్తస్య లక్షణం. ఎవని చేత తత్వచింతన ధరింపబడినదు ఎవడు చింతగాని చేష్టలు గాని లేని వాడైయుండునో తామసము అహంకారము ఇవి లేకుండా ఎవడుండునో వాని కవధూత పదమునందలి తకారము చెప్పదగును. ఆత్మానం చామృతం రహిత్వా అభిన్నం మోక్షమవ్యయం గతో హి కుత్సితః కాకో వర్తతే నరకం ప్రతి. తనను పరమాత్మను వదిలిపెట్టి అభిన్నమై అవ్యయమైన మోక్షమును వదిలిపెట్టి పోయినవాడు కుచ్చితుడై కాకము వంటి ధర్మము గలవాడై ఎవడుండునో వాడు నరకము గూర్చి పోవువాడే గాని మోక్షమును పొందడు. నరకము అనునదియు పరతత్వం కంటే భిన్నము కాదు, కానీ ఆ అనుసంధానము లేని మానికది బంధమై ప్రకృతి బాధలను నలయించి అనయము సంసారమునందు దిప్పుచు బంధరూప దుఃఖములను ధరింపచేయును. తాను ఏది అనుభవించినను బ్రహ్మరూపమని అనుసంధించిన అదియు బంధరూపకము కాదని గ్రహించవలేను. అది బ్రాకెట్లో. మనసా కర్మణా వాచా త్యజ్యతాం మృగలోచనే నతే స్వర్గోపవర్గో వాసానందం హృదయం మది. లోకములోని స్త్రీని సంబోధించి చెప్పుచున్నాడు. ఓ మృగ లోచనమైన కాంత, నీ యొక్క హృదయం పరమానందము చెందినట్టయితే అని ఉండలేము. లోకములోని పురుష సంగాదులను మనస్సు చేతను కర్మచేతను వాక్కు చేతను సర్వవిధములా విడిచిపెట్టుము, లేకున్నా నీకు బంధము కలుగును.
న జానామ కథం తేన నిర్మితా మృగలోచన విశ్వాసభూత కిం విద్ధి స్వర్గమోక్ష సుఖార్గలాం. అంటే వాని చేతను మృగలోచన అంటే స్త్రీ అనునది ఎందుకు స్పృశించబడినదో తెలియదు. అజాతి స్వర్గ మోక్షములను గాత చేయు విశ్వాసభూత కురాలిని దానిని రుంగుము. మూత్రశోణి తదుర్గంధే వ్యామేధ్యద్వార దూషితే చర్మకుండే ఏ రమంతి తేలీప్యంతే న సంశయ. మూత్రము రక్తము దీని చేత దుర్గంధమై అమేధ్య ద్వారము చేతను దూషించుబడి ఉన్న చర్మమయమైన గండమునందు ఎవరు రమించుచుందురో వారు నిస్సంశయముగా సంసారబద్ధులై చిక్కములో బడిన పక్షివలే తన్నుకొని ఎందు బోవ వెరవు లేక పడి ఉన్నట్టు సంసారముననే పడి ఉండును గాని వేరు మార్గం ఎరిగి మోక్షము నందలేరు. కాఠిల్య దంభ సంయుక్త సత్యశౌచ వివర్జిత కేనాపి నిర్మితా నారీ బంధనం సర్వదేహినాం. పక్షులను పట్టుకొనివాడు ఊరులల్లినట్టుగా సమస్త ప్రాణులకును కుటిలత్వము దర్పము వీనితో కూడిన సత్యము ఆచారమును వదిలిన నాకీ బంధము స్త్రీ అనేది ఉరి ఎవడో ఒకానొక నేర్పరి చేతను కల్పించబడింది. స్త్రీలోలునకు ముక్తి లేదని భావము. త్రైలోక్య జననీ ధాత్రి సాద్భగీ నరకో ధ్రువం తస్యాం జాతోర తంతత్రహాః సంసార సంస్థిత. తల్లి అనునది 3 లోకములకును పుట్టించునది. అది యోని అనే అవయవము గలది. దాని యందు అందరును పుట్టుదురు. ఒక యోని యందు పుట్టినవాడు కావున మరి ఒక యోని యందు అభిలాష గలవాడగుచున్నాడు. సంసారం యొక్క స్థితి ఈలాగున ఏర్పడుట బహు ఆశ్చర్యకరమైన చరితమై ఉన్నది. జానామి నరకం నారీంద్రు నరజానామి బంధనం యస్యాం జాతో రతస్తత్ర పునస్తత్రైవ ధావతి. నారి అనునది ఒక నరకముగా తెలుసుకొనుచున్నాను, మరియు నిశ్చయముగా ఒక బంధముగా ఎన్నుచున్నాను. ఎందువలననగా దాని అందే పుట్టిన నరుడు తిరిగి దానిని గురించి పరువెత్తుచున్నాడు. కావున ఇది ఒక ఎరులత్రాడు వంటిది. భగాది ఉచ పర్యంతం సంవిద్ధి నరకార్ణవం ఏ రమంతి పునస్తత్ర తరంతి నరకం కథం. భగం అంటే యోని మొదలుకొని స్థనముల పద్యంతము గల ప్రదేశము యావత్తు నరకమనెడు సముద్రముగా నెరుంగుము. అందులో నుండి ఆవలకు వచ్చిన వారు తిరిగి దాని యందే రమింప నిశ్చయింపచున్నారు కదా. వారు నరక సముద్రమును దాటుట ఎలాగునో చెప్పుము. విష్ఠాది నరకం ఘోరం భగంచ పరినిర్మితం కిముపశ్యసి రే చిత్త కథం తత్రైవ ధావసి. నరకములు భేదములు గలవు. అందొకటి విష్ఠానరకము అనగా నమేధ్యపూరిత మగు గొయ్యి, దానిలో పడవేయుట ఒక శిక్షారూపమైన నరకమై ఉన్నది. అది యమలోకమున ఉన్నదని ప్రసిద్ధి.
మూత్రపురీషమైన నిష్ఠానరకము భూలోకమునందు భగాకృతిగా నిర్మింపబడినది. ఓ చిత్తమా, ఏమని దానిని చూచెదవు? అందులో నుండి వచ్చి తిరిగి దాని కొరకేల కాంక్షించదవు? అదే ధోరణి ఏమి నీకు? మంచి మార్గమును వెదుకుకొనుము. భగేన చర్మకుండేన దుర్గంధేన వ్రణేన చ ఖండితం హి జగత్సర్వం న దేవాసురమానుషం. చర్మ గుండము దుర్గంధముగా గాయము కలిదియగు భగాకారమగు అవయవము చేత దేవాసుర మానుష సహితమైన జగమంతయు ఖండింపబడినది, తన యందు ఆసక్తి కల వారినిగా చేయుచున్నదని భావం. దేహార్ణ వేమాహ ఘోరే పూరితం చైవ శోణితం కేనాపి నిర్మితా నారీ భగం చైవ అధోముఖం. మహాభీకరమైన దేహమనెడు సముద్రమునందు రక్తము నిండా పూర్ణింపబడింది. దాని యందు ఎవని చేతనో అధోముఖముగా భగం అని ఒకటి నిర్మించబడినది. అది సర్వజంతువులను ఆకర్షించు భయంకరాకారమైన మొసలి వంటిదై ఉన్నది. అంతరే నరకం విద్ధి విద్ధి కౌటిల్యం బాహ్యమండితం లలిత మిహావస్పశ్యంతి మహామంత్ర విరోధిని. లోకులు అంతయు వంకయని తెలియము, లోపల అంతయు నరకమని తెలియము. పైన చూచుటకు కుటిలత్వము కలిగినను స్త్రీలు వాక్కులయందు తమ కౌటిల్యమును చెప్పుదురని భావము. అట్టి స్త్రీని మహామంత్రములను విరోధి అని ఎంచక సుందర రూరాలని ప్రతివారును చూచెదరు. ఇది కేవలము పరమార్థమును మాటుపరిచెటి మోహనాస్త్రము. దీని నమ్మంజనదు. మాయను గాల్వవలయునని యూధము చేయగా, యూధం అంటే ఉపాయం, అది ఈ మోహనాస్త్రమును ప్రయోగించి జగత్తును తన వశముగా చేసుకొనుచున్నదని భావము. స్త్రీ మోహమును అరణ్యము సర్వవిధములా ఖండించిన గాని స్త్రీ మోహమనే అరణ్యమును ముక్తి మార్గము దొరకదని భావము. అజ్ఞాత్వా జీవితం లబ్ధం చ వంతత్రైవ దేహినాం అహో జాతో రతస్తత్ర అహో భవ విడంబన. సంసార చక్రము యొక్క ఈ చమత్కారమును చూడగా మనస్సునకు మరి వింతయగుచున్నది. ఎలాగునగా గర్భస్థ పిండమునకు తెలియకుండా జీవితము లభించినది. వాడే దేహే సంసారి అయినాడు. అందు నుండి భూమికి వెడలి వచ్చినాడు. ఇట్లు వచ్చినవాడు తిరిగి దాని యందే ఆసక్తి కలిగి దాని వెంటనే తిరుగుచున్నాడు. ఆహా, ఏమి ఈ సంసారపు చేష్టలు బహు ఆశ్చర్యముగానున్నవి. తత్ర ముగ్ధారమంతే చ నదేవాసురమానవాః తే యాంత నరకం ఘోరం సత్యమేవ న సంశయః. దేవతలు, అసురులు, మనుష్యులు వీరందరూ మూఢులై వాని అందే రమించుచున్నారు. వారలు ఘోరమైన నరకమును పొందుచుందరు గాని సంశయము లేదని, నారీ లగ్నులు నరకగ్నులగుదురు గాని ముక్తి చెందలేరని భావం. అగ్నికుండ సమానారీ ఘృతకుంభ సమో నరః సంసర్గేణ విలీయేత తస్మాత్ తాం పరివర్జయేత్.
స్త్రీ అనున్నది నిప్పులు గల గుండము వంటిది. పురుషుడైన వాడు పురుషుడైన వాడు పేరిన నేయి కల కుండ వంటివాడు. అగ్ని సంసర్గ కలిగినట్టయితే కుండలోని నేయి కరుగక మానదు. కావున స్త్రీ యొద్ద చేరుటకు పురుషుడు సర్వవిధములా వదిలివేయవలేను. ఈ ధర్మం పరస్పరము కలదు. కావున స్త్రీ అయిన యోగి నీ పురుషుని యొద్ద చేరుటయును సర్వవిధములా వదిలివేయవలెను. గౌఢీమాధ్వీ తథా పైష్ఠీ విజ్ఞేయాత్రి విధానురా చతుర్థీ స్త్రీసురాజ్ఞేయాయ ఏద మోహసంజగత్. లోకములో 3 విధముల మధ్యములు గలవు. అవి గుణ వికారమైనది ఒకటి, మధు తేనె లేక ఇప్ప వికారమైనది ఒకటి, పిష్టము గుగ్గిలముతో చేయబడినది ఒకటి. ఇవి తమ్ము సేవించిన వారికి మదమెక్కించి ఎడతెరంగకుండునట్లు చేయునని. వీటితో పాటు 4వది స్త్రీ అన్నది ఒక మధ్యము. దాని చేత జగత్ మోహితమై ఉన్నది. ఇంకనూ దీని యందు విశేషమొకటి కలదు. పై 3 మధ్యములు తమ్ము పానము చేసిన వానికి మాత్రము కైపెక్కించును. స్త్రీ రూప మధ్యమును కనుగొన్న వారికి నీ కైపెక్కును. కావున వాని కంటే ఇదియే మిక్కిలి చెడుగైన పర్యముగాన చెడుగైన మధ్యముగాన దృష్టికి కూడా కనపడకుండా స్త్రీ వదిలివేయదగినది. స్త్రీ సక్తుడు యోగి కానేరడని భావము. మద్యపానం మహాపాపం నారీ సంగస్తదైవ చ తస్మాద్భయం పరిత్యజ్య తత్వనిష్ఠా భవేన్ముని. మద్యపానము మహాపాతకములలోనిది. మహాపాతకములు 5. ఇందుకు శ్లోకం: స్వర్గంతే యాసురాపాయి బ్రహ్మానుగురుతీల్పగః ఏతైస్తస్తశ్చ పంచైతే మహాపాతకి విస్మృత. బంగారము దొంగిలించుట, సురాపానము చేయుట, బ్రహ్మహత్య చేయుట, గురు భార్య సంగమము, ఇవి చేసిన వారితో సహవాసము చేసి ఉండుట, ఇవి 5 మహాపాతకములు అని ప్రమాణమున్నది. స్త్రీ సంగమము అట్టిదే అయి ఉన్నది కనుక నీ 2 తత్వనిష్ఠుడైన వాడు వదిలివేయవలేను. వాడు అని చెప్పబడును. వాడు ముని అని చెప్పబడును. చిత్తాక్రాంతం ధాతుబద్ధం శరీరం నష్టే చిత్తే ధాతవో యాంతి నాశం. తస్మాచ్చిత్తం సర్వతో రక్షణీయం స్వస్థిచిత్తే బుద్ధియః సంభవంతి. ధాతువులచే కల్పించబడిన ఈ శరీరము చిత్తముచే ఆక్రమించబడినది. చిత్తము నష్టమైనట్టయితే విషయాంతర ఆసక్తి మమకారం విషయాంతర ఆసక్తి కాకున్నట్టయితే ధాతువులు నాశనము నొందును. ధాతువులు అంటే ఇంద్రియములు. కావున సర్వయత్నములతోనూ చిత్తమును రక్షించి చలనము లేకుండా స్వస్థము చేయవలెను. ఈలాగున చిత్తము స్వస్థమైతే యుద్ధము సంభవించును. బుద్ధులు సంభవించును.
బుద్ధి అనగా పరమార్థ జ్ఞానం. అంటే చిత్తము స్వస్థమైతే పరమార్థ జ్ఞానం సంభవిస్తుంది. దత్తాత్రేయ చ ధూతేన నిర్మితానందరూపిణ ఏ పఠంతి చ శృణ్వంతి తేషాం నైన పునర్భవ. ఆనంద స్వరూపుడైన దత్తాత్రేయుడును అవధూత చేత ఇది నిర్మించబడినది. దీనిని ఎవరు పఠించుదురో, ఎవరు వినుదురో, ఎవరు రాయుదురో వారికి తిరిగి భూమి యందు జన్మము లేదు, మోక్షము కలుగునని భావం. ఇది శ్రీ దత్తాత్రేయ విర్గచితాయామవధూత గీతాయాం స్వామి కార్తీక సంవాదే స్వాత్మ సంవిశ్య పదే శ్రేష్టమోధ్యాయ. శ్రీ జగద్గురు సర్వనాథావధూత పరగురువ అర్పణమస్తు, గురువర్పణమస్తు. ఇది ఇక్కడతో అవధూత గీత పుస్తకం అయిపోయింది. ఈ అవధూత గీతని చదవమని సిద్ధి బాబా గారు చెప్పేవారట, ఏకనాథ్ భాగవతం. అందుకని అవధూత గీత నారాయణ గారు కొని, అంటే మాస్టర్గా నారాయణ గారు కొని నాకు ఇచ్చారు. అయితే అది నేను ఒక్కటిని చదివే బదులు మీ అందరికీ చదివాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అందులో కనిపించినంత అదేనమ్మా, మనిషి ఎక్కడ చిక్కుకుంటున్నాడు అనేది పూర్తిగా చూపించారు, వినిపించారు. వినడం ఒక ఎత్తండి, ఆచరించడమే ముఖ్యం. అదేనమ్మా, అదే ఆచరించడం వల్ల అదే అడ్డు అయిపోతుంది. విన్న జ్ఞానం ఆచరణలోకి రాకపోతే ఆచరించలు పెట్టారు. అవేళ మీరు నా ఆనంద్ అందరూ ఉన్నప్పుడు ఇది చెప్పినప్పుడు చూసారా, ఇక్కడ కూడా అన్నిటికంటే పెద్ద అడ్డం చిట్ట చివరిలో ఏం చెప్తున్నారు? స్త్రీ వ్యామోహం. అది వదలకపోతే అటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. పర్సనల్ అంటున్నారు, పర్సనలే, నేను పర్సనలే కదా. ఆ భౌతిక కామమయ మనోమయ శరీరాలన్నీ అంత లోపలికి వెళ్ళాలి కదా ఆధ్యాత్మికత అంటే. మరి అవధూత గీతలో కూడా పర్సనల్ విషయమే చెప్పారు. పర్సనల్ చెప్పనిదంటూ ఏదైనా ఉంటుందా? అజ్ఞానం గాని. ఏమంటారు? అది వదిలితే గాని మీకు ఆ ఇష్టం రాదు, అంటే భగవతత్వం వైపు రాదు మనస్సు. అది వదలాలి. కోపం తెచ్చుకుంటే మీకే నష్టం. చెప్పవలసింది చెప్పినప్పుడు ఇలాంటివి చెప్తారా? మరి ఎలాంటివి చెప్పాలి? చచ్చే వరకు స్త్రీతో ఉండని చెప్తామేంటి? అదే పెద్ద అడ్డు. ఎందుకంటే అన్నిటికంటే అతను ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అది ఉన్నవాడు ఎప్పుడు ముందుకెళ్ళలేడు. వెళ్ళేనని భ్రాంతి చెందుతాడంటే అన్ని నరకాల, అంటే అన్ని పాపాలలోకి ఇది మహా పెద్ద పాపం అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే సెక్స్ని విలాసానికి వాడుకుంటారో, గరుడ పురాణంలో చెప్తారు, నరకంలో ఎర్రగా కాల్చినటువంటి ఇనప విగ్రహం స్త్రీని కౌగిలించుకోమండమే కాక మరుగుతున్న నూనెలో కాళ్ళు పట్టుతామంటారు. ఇవన్నీ మనకి తెలిసాక అది కేవలంగా పిల్లలు పుట్టడం పునరుత్పత్తికే వాడుకోవాలి, కానీ ఇలా వాడుకోకూడదు. ఓకే, ఇక్కడితో ఇవాళ ఆపేద్దామా? ఇక్కడితో ఈ పుస్తకం అయిపోయింది. వార్తాలాపం ఇంకొకసారి ఆయన ఎప్పుడైనా రానప్పుడు, లేకపోతే సాటర్డే చదువుదాం. ఎందుకంటే ఈరోజు ఎవరు రాలేకపోవడం వల్ల నాకు కొంచెం అంటే ఎంత చేయగలనో అంత చేస్తాను. మీరు కూడా ఇవే విషయాలు చెప్తుండేది కదమ్మా, కానీ అజ్ఞానం అలాగుండేది. అదే అంటే నేను మీతో పాటు ఉండడం వల్ల మీకు నేను చెప్తూ ఉంటే ఏమిటో ఇలా చెప్పేస్తున్నారు అనుకుంటారు. మిగతా గురువులు ఇలాంటివి వాళ్ళకే ఉంటాయి ఆ రకమైన బలహీనతలు, అందుకే చెప్పరు. అలాగా చెప్తే అది ఎంత ఏంటి మీరు చదువుకున్నా, ఎన్ని గురువుల చుట్టూ విండో షాపింగ్లు చేసినా, ఈ గురువా ఆ గురువా లేకపోతే ఇదా అదా, ఏమీ లాభం లేదు.
మీ యొక్క అందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇంద్రియ మనోనిగ్రహాలు రాని వాడికి ఏమీ ఆ ఇంట్యూషను అంటే పవిత్రమైన శరీరాలు ఉంటేనే అంటే ఇంద్రియ మనోనిగ్రహాలతో ఉన్నదే అప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్ పెరిగి ఆధ్యాత్మిక రహస్యాలు కొంచెం అర్థం అవుతాయి. వింటూ ఉంటారు, అర్థమైపోయింది అనుకుంటారు అంతే. అందుకని శుద్ధమైనటువంటి శరీరాలు అవసరం. బాహ్య శరీరమే కాదు, మనస్సు శుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక రహస్యాలు అర్థమవుతాయి. లేకపోతే అర్థమైందని అనిపిస్తుంది అంతే. అందుకే గోల్డెన్ స్టేజ్లో పరిశుద్ధ జీవనము, నిష్పక్షపాతమైన మనస్సు, నిర్మల హృదయము ఇవి ఎందుకు చెప్పబడ్డాయి ఫస్ట్లో? అవి ఉంటే గాని ఆధ్యాత్మికమైన అభివృద్ధి జరగదు అని. నేను ఎలాగైనా ఉంటాను, ఎన్నబద్ధాలైనా ఆడతాను, స్త్రీ సంగమం మానను, నాకు ఆధ్యాత్మికత వచ్చేసింది అనుకోవడం భ్రమ. ఓకే అండి, ఇక్కడితో ఆపేస్తున్నాను.